ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడండి. అతను పంటలు వేశాడు, పంట కోసాడు, ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని సంబరాలు చేసుకుంటున్నాడు. ఆ సంబరాలు చేసుకునే టైంలో ఆ గ్రామానికి మన బుద్ధ భగవానుడు భిక్షకి వెళ్ళాడండి. అతను ఇంటికి వెళ్ళాడు. భిక్షకి అతను ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడు తెలుసా? రైతు, మీరు ఓ శ్రమణుడా, మీకు ఇలా అడుక్కోవడానికి ఎలా మనసొప్పుతుంది? నాలాగా వ్యవసాయం చేసి కష్టపడి ధాన్యాన్ని తయారు చేసుకొని దానితో భోజనం చేస్తే ఎంత బాగుంటుందో కదా, శ్రమ పడండి, ఇట్లా అడుక్కోవడం బాగాలేదు అని అని అంటాడు. అయినా నేను వ్యవసాయం చేస్తున్నాను నేను కూడా అని అన్నాడండి. నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను నీలాగే అని అంటాడు ఆ రైతు. అప్పుడు ఆ రైతు ఏమంటాడు తెలుసా? అయినా నువ్వు వ్యవసాయం చేయడానికి అడుక్కుంటున్నావు కదా, నీకు విత్తనాలు ఎక్కడ ఉన్నాయి, నాగలు ఎక్కడ ఉన్నది, ఎద్దులు ఎక్కడ? అసలు ఇక ప్రశ్నలు పరంపర వర్షం కురిపిస్తాడు, ప్రశ్నల వర్షం కురిపిస్తాడండి. అప్పుడు బుద్ధ భగవానుడు అంటాడు, ఓ రైత, నేను విశ్వాసం అనే విత్తనాలను నాటుతాను, అవి సత్కర్మలనే నీళ్ళని వాడికి చల్లుతాను. నాగలేమిటో తెలుసా? వినయము వివేకం అనే నాగలి నాది, ధర్మం అనే ఇది ఊతం నాది, కర్ర అన్నమాట. అలాగే సత్యధర్మాలు నా ఆయుధాలు. ఎద్దు ఏమిటో తెలుసా? శ్రమే ఎద్దు, నేను శ్రమ పడుతున్నాను, ఆదర్శం నా అంకుశం. నేను భూమిని దున్నుతున్నాను, దున్నుతున్నాను, ప్రపంచానికి లో ఉన్న మాయలని భ్రమలని అనే కలుపు మొక్కల్ని తీసివేస్తున్నాను. నేను వ్యవసాయమే చేస్తున్నాను. అట్లాగా ఈ వ్యవసాయం వల్ల ఎందరో పునీతులవుతున్నారు, ఎందరో వాళ్ళ మాయలు భ్రమలు తొలగించుకొని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. నా వ్యవసాయం కూడా గొప్పదేను, సఫలీకృతం అవుతుంది. అన్నీ విత్తనం అందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి నా పంటకి ఫలం ఏమిటో తెలుసా? నిర్వాణము. ఈ నిర్వాణం వల్ల ప్రపంచంలో జనులందరూ సుఖశాంతులతో ఉన్నారు అని చెబుతాడు, వివరించి చెబుతాడు. ఇంకా వివరించి చెప్పేటప్పటికి అతను ఆశ్చర్యపోతాడు. ఆ రైతు ఆశ్చర్యపోయి అప్పుడు సజ్జన నయనాలతో అప్పుడు బంగారు పాత్రలో పాయసం తీసుకొచ్చి ఆయనకి సమర్పిస్తాడు. బుద్ధ భగవానుడికి సమర్పించి, నిజమేను మహాప్రభు బుద్ధ భగవాన్, నిజమే, మీరు పండించే పంట అసలైన పంట, అసలైన వ్యవసాయము మీది, నిర్మలమైన మంచి పునీతమైన వ్యవసాయము మీదే, గొప్ప వ్యవసాయము అని ఆయన కాళ్ళ మీద ప్రణమిల్లుతాడు, మోకరిల్లుతాడు. అంటే బుద్ధ భగవానుడు చేసే వ్యవసాయమే గొప్పది, అంటే ఈ మాయలు మర్మాలు ఇవన్నీ కూడా తొలగించే వ్యవసాయమే గొప్పదని ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు తను కూడా ఆయనకి శిష్యుడయ్యాడు, ఆ రైతు కూడా. అదండి స్టోరీ. అంటే బుద్ధ భగవాన్ని ఎగతాళి చేశాడు, నువ్వు పని పాట లేకుండా శ్రమ లేకుండా అడుగు తింటున్నావని. దానికి బుద్ధ భగవానుడు నేను ఇలాంటి వ్యవసాయం చేస్తున్నానని వివరించాడు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.